వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్షితో ముచ్చట్లు. సో ఈ వీడియో వచ్చేసి ఏంటో మీకు అర్థమైపోయింది కదా. జస్సు గాడి 21 డేస్ ఆఫ్ ఫంక్షన్ అనమాట. చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. ఇంక ఇప్పుడైతే పోస్ట్ చేస్తాం కుదిరిందనమాట. ఇంకా మేమైతే ఎర్లీ మార్నింగే మా ఇంటి దగ్గరలో ఉన్న శివాలయంకి అయితే వెళ్ళిపోయాము. ఇంకా అక్కడైతే ఫస్ట్ ఇలా గౌరీదేవికి అయితే పూజ చేసామన్నమాట. ఇంకా దీపారాజన మొత్తం అయితే హారతి అవన్నీ ఇచ్చేసాక ఇంకా ఓం నమ శివాయ అని అయితే బియ్యం అయితే రాపిచ్చారనమాట. ఆ ప్రాసెస్ అయ్యి కూడా చాలా మంత్స్ అయిపోయింది. జనవరిలో అయింది కాబట్టి నాకైతే అంత గుర్తులేదు. జనవరి 11న జస్సు గాడి 21 డేస్ ఫంక్షన్ అయితే జరిగిందనమాట. అంటే ఇవాళ ఫంక్షన్ ఇంకా అలాగే నేమ్ ఫంక్షన్ రెండు అయితే జరిగాయి. ఇంక ఇక్కడైతే అలా లైన్స్ పెట్టేసి 3 టైమ్స్, ఒక 5 టైమ్స్ 11 టైమ్స్ నాకు అంత గుర్తులేదు కానీ అలాగే ఓం నమ శివాయ అని అయితే రాపిస్తారనమాట. ఇంకా సో నేనైతే ఫస్ట్ రాస్తున్నాను ఓం నమ శివాయ అలా 3 లైన్స్ పెట్టుకొని ఫస్ట్ ఓం, నెక్స్ట్ నమః, నెక్స్ట్ శివాయ అలా అయితే రాయాలి. ఒక 11 టైమ్స్ మేబీ అయ్యి ఉండొచ్చు. దాని తర్వాత అయితే ఆయన ఫోన్లో ఏదో పెట్టి అయితే ఇచ్చారనమాట తెలుగులో. ఇంకా దాన్ని కూడా నేను ఇంగ్లీష్ మీడియం కాబట్టి నాకు ఇంగ్లీష్ మంచిగా వచ్చింది కానీ తెలుగు అంతగా రాదు. సో ఇంకా అదైతే ఫోన్లో చూసేసి అది కూడా 11 టైమ్స్ 9 టైమ్స్ అయితే రాసేసాను. ఇంకా దాని తర్వాత అయితే జస్సు గాడి వాడి పేరు మీకు ఇప్పటివరకు తెలియదు కదా. జస్సు గాడి నేమ్ వచ్చేసి జస్విన్ అనమాట. సో ఇంకా జస్విన్ అనే నేమ్ కూడా బియ్యం దాంట్లో రాపిచ్చేసాను. సో నేను రాశాను కాబట్టి ఇప్పుడు నరేంద్ర అయితే రాస్తున్నాడు అనమాట. సేమ్ ఫస్ట్ ఓం నమ శివాయ అవి 11 టైమ్స్ రాసి నెక్స్ట్ అయితే జస్విన్ అని కూడా రాసేస్తున్నాడు. ఇంకా దాని తర్వాత అయితే ఇంకా చిన్న చిన్నగా మా చుట్టాలందరూ అయితే వస్తా అన్నారనమాట. ఇంకా మా డాడీ అయితే కొంచెం లాస్ట్లోనే వచ్చాడు. బికాజ్ వంట అవన్నీ చూసుకోవాలి కాబట్టి సరిపోతా వచ్చింది. ఇంకా ఫస్ట్ అయితే నేను మా ఆయన అండ్ అలాగే జస్సు గాడు అయితే గుడికి వెళ్ళిపోయాము. దాని తర్వాత అయితే అందరూ వచ్చేసారనమాట. ఇంక ఇక్కడైతే చాలా ఒక 11 టైమ్స్ ఏమైనా రాపిచ్చాడు కాబట్టి మేము లెక్కేసుకుంటా రాసామన్నమాట. అందుకే ఇలా స్పీడ్గా అయితే పెట్టేస్తున్నాను. ఎందుకంటే ఇంత ప్రొలాంగ్ అయితే మీకు చూడాలంటే చూడబుద్ధి కాదు కదా. ఇంక అందుకని చెప్పేసి అయితే ఇదైతే అయిపోయింది. ఇంక ఇప్పుడైతే చిన్నగా గోల్డ్ రింగ్తో చిన్నగా తేనైతే నాకియాలన్నమాట. సో అదే ప్రాసెస్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. ఇంక ఇప్పుడు ఒకరి తర్వాత ఒకళ్ళు అయితే నాకిస్తూ ఉంటారు. అండ్ అలాగే తెచ్చిన వస్తువులు ఏమైతే అంటే జస్సు గాడికి బాబుకి తెచ్చిన వస్తువులు ఇచ్చే ముందైతే మేమైతే పూజ మొత్తం కంప్లీట్ అయింది కాబట్టి ఒకసారి అయితే దర్శనం చేసుకొని శివుడిని మళ్ళా వద్దామని అయితే వెళ్తున్నాము. ఇంక ఇక్కడైతే ప్రదక్షిణలు చేస్తున్నాము. ఇంక శివాలయంలోనే పుట్టగోడు ఉంటుందన్నమాట. సో ఇక్కడ నాకు నడిచేటప్పుడు భయం ఏంటంటే ఒకటి మీకు కనిపిస్తుంది కదా పిల్లి ఉంటుంది. నాకు పిల్లిలు కుక్కలు ఏమైనా కానీ నాకంటే చాలా భయం. బికాస్ చిన్నప్పటి నుంచి సిటీలో పెరిగా కాబట్టి నాకు అంత పట్టుకోవటం వాటి మీద అలవాటు అలాంటివి ఏం లేవు కాబట్టి నాకు ఏది చూసినా ఫస్ట్ భయం అయితే వేస్తుంది. ఇంకా సరేలే అని ఇంకా దేవుడిని తలుచుకుంటూ జస్సు గాడి భవిష్యత్తు బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఇంక ఇలా ప్రదక్షిణ అయితే చేసాము. మేమైతే 3 or 5 చేసి ఉంటాము అప్పుడైతే. ఇంక ఇక్కడైతే వీడియో క్లిప్స్ అయితే చాలా అంటే చాలా వరకు లేవు. ఇంకా ఉన్నయితో నేనైతే అడ్జస్ట్ అయి పెట్టేస్తున్నాను. ఎందుకంటే ఫంక్షన్ నాదే కాబట్టి నేనైతే వీడియో తీసుకుంటా అయితే కూర్చోలేను కదా. ఇంకా అలా వీడియో తీసుకుంటా ఉన్నానంటే ఇంట్లో వాళ్ళు నాకు ఉతికి ఆరేస్తారు. ఇంకా ఏదో అలా అయితే కొన్ని క్లిప్స్ అయితే వచ్చేసాయి. ఒక్కొక్కరి చేత ఒక్కొక్క క్లిప్లు అయితే తీపించుకుంటా ఉన్నాను. ఇంక ఇది వచ్చేసి థర్డ్ టైం అయితే ప్రదక్షిణ చేస్తున్నాను. ఇక్కడ ఎందుకు కుదిరిందంటే ఇక్కడ కొంచెం రిలీఫ్గా ఉంది. ఇంకా ముందు సైడ్ అంటే అంత వీడియో తీయడానికైతే మాకు కుదరలేదు. ఇంకా నేను ఫోన్ ఇచ్చిన వాళ్ళు కూడా ఇక్కడే తీశారు కాబట్టి ఇంక ఈ క్లిప్సే నా ఫోన్లో అయితే ఉన్నాయి. దగ్గరగా ఒక 8 మంత్స్ దాకా అయిపోయింది వాడికి. ఇప్పుడు వాడికి 8 మంత్స్ కూడా వచ్చేసాయి అనమాట. ఇంక ఇప్పుడైతే కుదిరింది. ఇంక ఇప్పుడైతే ఇలా వీడియోస్ తీస్తా. ఇంక ఇది 4th టైం, మేబీ 5 టైమ్స్ ఏమో చేసామేమో లేదంటే 11 టైమ్స్ చేసామో నాకైతే అంత యాక్చువల్గా అయితే గుర్తులేదు. ఇంక ఇప్పుడైతే తేనె నాగించడం ప్రాసెస్ అయితే స్టార్ట్ అవబోతుంది అనమాట. ఇంక తేనె నాగించడంతో పాటు ఎవరైతే జస్సు గాడికి వస్తువులు తెస్తారు కదా, కొంతమంది వెండి తేవచ్చు, కొంతమంది బంగారం తేవచ్చు. అలాగా వాళ్ళు తెచ్చిన వస్తువులు అయితే జస్సుకి ఇస్తున్నారు. జస్సుకి అయితే బాగానే వచ్చాయి. బ్రాస్లెట్ అండ్ కాళ్ళకు పెట్టుకుంటే కడియాలు అండ్ రింగ్స్, ఒక లాకెట్ అలా వచ్చాయన్నమాట. ఇంక ఇక్కడైతే మా డాడీ కూడా పెట్టేస్తున్నారు. ఇంకా అందరూ వచ్చిన వాళ్ళు కూడా తేనె, ఇంకా అలాగే తేనె లైట్‌గా మరీ ఏం గాదు, ఎక్కువ గాదు. జస్ట్ లైట్‌గా అంటిచ్చేసి ఇంకా పెడుతున్నారనమాట. ఇంకా చెవులో నేమ్ గూడా జెప్పాలి. అది గూడా ఉంది. ఇక్కడ మా మమ్మీ చెప్పేస్తుంది. మేము ఆల్రెడీ చెప్పేసాము. ఇంక జస్విన్ అనేది దేంట్లో అయినా విజయం
చేసుకుంటారు. విజయాన్నే వైపే వెళ్తాడు అనైతే మేము జస్విన్ అనే నేమ్ అయితే చూజ్ చేసుకున్నాము. అండ్ గూగుల్‌లో వాటిలన్నిట్లో కూడా మంచిగా సెర్చ్ చేసి అయితే మేము చేసుకున్నాము. జే మీద వచ్చేసింది కాబట్టి. ఇక్కడైతే మా అమ్మ, మా నాన్న నాకు ఇంకా మా ఆయనకైతే బట్టలైతే పెట్టేస్తున్నారు. ఇంక నెక్స్ట్ వేరే ఫంక్షన్ హాల్‌కి కూడా వెళ్ళేది ఉండనమాట. ఇంక ఇక్కడ ఈ పూజ ఇది మొత్తం కార్యక్రమం అయిపోయాక అక్కడికైతే వెళ్ళాలి. ఇంకా మంచిగా అక్షింతలైతే ఏస్తున్నారనమాట. అండ్ ఇంక జష్షుకి కూడా ఉంగరాలు తెచ్చారు కదా! ఉంగరాలు అవి కూడా పెట్టేస్తారనమాట. మా మామయ్య కూడా ఒక ఉంగరం ఇచ్చారు. కాకపోతే అప్పుడు ఎర్లీ మార్నింగ్ కాబట్టి మామయ్య గుడికైతే రాలేకపోయాడనమాట. ఇంక అది కూడా మమ్మీ వాళ్ళే పెట్టేస్తున్నారు. ఇక్కడైతే మా అక్క కూడా తేనె నాకిచ్చి చెవిలో నేమ్ అయితే చెప్పేసి వాడు ఏడుస్తున్నాడు. అందుకని అయితే మంచిగా ఊపుతుంది. ఇక్కడైతే నీళ్ళు ఆ పూజలో ఉంచిన నీళ్ళు పూజ మొత్తం అయిపోయాక ఇలా మన మీద అయితే జల్లుతారనమాట. ఇంక పంతులు గారికైతే దక్షిణ ఇచ్చేసి మేమైతే అక్షింతలు ఏపించుకుంటున్నాము. అండ్ జష్ గాడు కూడా ఉండాలి కాబట్టి ముగ్గురం కలిపి అయితే ఇలా అక్షింతలు అయితే ఏపించుకుంటున్నాము. ఇంక ఉయ్యాల ఫంక్షన్ అనేది చిన్న డాడీ వాళ్ళ ఫ్రెండ్ దాంట్లో అక్కడ ఒక చిన్న దాంట్లో ఉంటాయి అనమాట. ఇంకా అక్కడ స్టేజ్ లాగా మేమే తయారు చేసుకొని అయితే ఇలా సింపుల్ డెకరేషన్తో అయితే చేసేసుకున్నాం అనమాట. సింపుల్ డెకరేషనే కానీ చాలా అంటే చాలా మంచి లుక్ అయితే వచ్చింది. అండ్ నేను కూడా మేకప్ వేయించుకున్నాను. దాని డీటెయిల్స్ అన్నీ షార్ట్ వీడియోస్‌లో నేనైతే పోస్ట్ చేస్తా ఉంటాను. ఇక్కడైతే చూడండి మమ్మీ ఇంకా ఇద్దరు పిల్లలనమాట మా పిల్లలే. ఇంకా జస్ట్ గాడైతే మంచిగా నిద్రిస్తున్నాడు. పాపం ఆ రోజైతే అస్సలు ఇస్కి లేదండి. చాలా వరకు పాపం బానే ఉన్నాడు. ఇక్కడైతే నేమ్ రివీలింగ్ బోర్డ్ కదా! ఆ నేమ్ రివీలింగ్ బోర్డ్ పర్ల్స్ అన్నీ పడేటప్పుడు మాత్రం ఎవ్వరు వీడియో తీయలేదు. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా వీడియో తీయలేదు. అట్లుంటది మరి మా వాళ్ళతో మామూలుగా ఉండదనమాట. ఇక్కడ జస్ట్ డాన్స్‌తో అయితే మన వీడియో ఎండ్ అయిపోతుంది. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే డూ లైక్, షేర్, బాయ్.